రింగ్ అవుతుంది. హలో బాబాయ్, నాన్న మాట్లాడతారు. ఏరా సత్యం, అన్నయ్య ఎలా ఉన్నావు? నాకేంట్రా బానే ఉన్నాను, అందరూ ఉన్నారుగా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాననే. నేను వెంటనే చూడాలనిపిస్తుందనే, కానీ వీసా ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్తనే. ఇదిగో నువ్వు నా గురించి కంగారు పడకు. ఆ వీసా పనులని చూసుకుంటురా. ఓకే అన్నయ్య. చాలా మనశ్శాంతిగా ఉంటురా. నాకు అయోమయంగా ఉంది బావా. అవును, మన శివయ్య, గణేష్, మేక వీళ్ళందరూ ఎక్కడ? నీ వాళ్ళు మొత్తం నువ్వు కోలుకుంటే కాలినడకను కాశీకి వస్తాను మొక్కున్నాను. ఆ ముక్కు తీర్చుకోవడానికి వెళ్ళారు. పిచ్చి, నేనంటే ఎంత అభిమానం చూడు బావా. నేను ఒకసారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అందరిని చూడ. నీతో వచ్చి చిక్కేది బాబా. లేచేవా లేదా అప్పుడే పరిగెడతానంట. కాన్స్టిట్యుయెన్సీ కాదు కదా, 4 రోజులు కాలు కూడా బయటపడడానికి వీలేదన్న డాక్టర్. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చిన్న